మామా అబ్బా ఉండవే. ఏమిటో విశేషం, అమ్మ కూతుళ్ళు ఇద్దరు పట్టు చీరలు సింగారించుకున్నారు. ఏమోరా, మీ బావ శాంతిని ముస్తాబు చేసి నన్ను పట్టుచీర కట్టుకుని ఉండమన్నారు. ఎందుకని అడిగితే కోపం వస్తుందేమో అని అడగలేదు. ఇవాళ శుక్రవారం కదా మావయ్య, నాన్న సంతకు తీసుకెళ్తాడేమో మా ఇద్దరిని. అయ్యో రామ, పెళ్ళాం బిడ్డలు సరదాగా బయటికి తీసుకెళ్లి ఓపిక కూడా ఉందా మీ నాయనకి? చాలే ఊరుకోరా నువ్వు మరీను. అవును, నువ్వు పొలం నుంచి వచ్చేసావేమిటి? ఏ లేదే, ఎరువులు కొనడానికి డబ్బులు తీసుకెళ్ళడానికి వచ్చాను. కానండి కానండి కానండి. రండి అల్లుడు గారు రండి. ఏంటి బంగారుతాలు ఎలా చూస్తావు? రా కూసో. నువ్వు కూసే. అమ్మాయిని చూసుకోవాలడు. సీయింగు సీయింగు. ఏంటి బామ్మర్ది, నువ్వు ఈ పాటికి పొలానికి వెళ్ళిపోయి ఉంటావు అనుకున్నాను. ఇంకా వెళ్ళదా? త్వరగా వెళ్ళు, పొలం నీకోసం బెంగెట్టుకుంటుంది. మా బాధ్యత నువ్వేం గుర్చేయక్కర్లేదు. నువ్వు ఇక్కడ జరిపించాలనుకుంటున్న కార్యక్రమం ఏంటి? వీళ్ళంతా ఇక్కడ కిందకు వచ్చారు. ఇదేమన్నా టూరింగ్ అలా సినిమా చూసుకోవడానికి వచ్చారు అనుకోవడానికి? అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి చూపులకని వచ్చారు. ఈ రాయుడు శాంతిని చూసుకోవడానికి వచ్చాడా? ఏ హక్కు ఉందని వచ్చాడు, ఏ అర్హత ఉందని వచ్చాడు? ఏంటి బ్రదర్, హక్కు అర్హతని క్వశ్చన్ వేస్తున్నావు? మీ తాత మా తాత అన్నదమ్ములు. ఆ సావిత్రమ నీకు సిస్టర్ అయితే నాకు సిస్టర్ అవుద్ది. నేను నీకు భావనైనట్టే ఈ రాయుడికి భావన అవుతాను. ఎంతకంటే ఏ హక్కు కావాలి, ఏ అర్హత కావాలి? చుట్టరికం అర్హత కాదు, బంధుత్వం హక్కు కాదు. అయితే అతను మొగాడు దారిది పెళ్లి చూపులకు వచ్చాడు, తప్పేంటి? రావటం తప్పనటం లేదు, కానీ వచ్చిన మనిషి తప్పుడు మనిషి అంటున్నాను. ఇదిగో, నువ్వు నాకు మరీ బ్యాడ్ సర్టిఫికేట్లు ఇస్తున్నావు. అక్కడ నువ్వేదో మహానుభావుడి మహాత్ముడు అయినట్టు. చూడు, నేను శాంతి మీద మనసు పడ్డాను, లవింగ్ చేశాను, మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకుంటున్నాను. బావగారు చెప్పాను, ఆయన ఒప్పుకున్నారు. అయినా పెళ్లిచ్చేది ఆయన, చేసుకునేది నేను. మధ్యలో నా ప్రెస్టేజ్ డ్యామేజ్ చేయడానికి నువ్వుడు. ఎవరెన్ని మాటలన్నా నీ ప్రెస్టేజ్కి దెబ్బేటాడు. ఏనుగు సచ్చినా ఒకటే, బతినా ఒకటే అన్నట్టుగా నీ ప్రెస్టేజ్ పోయినా ఒకటే, ఉన్నా ఒకటే. నీ భూములున్నాయి, సొమ్ములున్నాయి, తోటలున్నాయి, దొడ్లున్నాయి, గొడ్లున్నాయి, నేనున్నాను. ఆడపిల్ల సుఖపడేది ఆస్తిపాస్తులున్న మనిషి దగ్గర కాదు, మనసు మంచితనం ఉన్న మనిషి దగ్గర. చిలకని పెంచి పిల్లికి అప్పగించినట్టు మా నాన్న మా అక్కని నీకు ఇచ్చి పొరపాటు చేశాడు. అదే పొరపాటు శాంతి విషయంలో చేయదలుచుకోలేదు. అంటే ఏంటి బామ్మర్ది నీ ఉద్దేశం? మీ అక్కేమో రామసలకాను, నేను దాని మెడ కొరికేసే పిల్లిను. మీ కుటుంబంలో అందరూ రామసలకలు, హంసలు, మేము మాత్రం ఎలకలు, పిల్లులు. నువ్వేమిటో మా అక్కేమిటో ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. ఒరే బాలు, నీకు దండం పెడతాను, 10 మందిలో గొడవ పడొద్దురా. రాయుడు బాబు, ఇప్పట్లో శాంతికి పెళ్లి చేసే ఉద్దేశం మాకు లేదు. దయచేసి నువ్వు వెళ్ళరా. కట్టేయి, నీ పురాణం కట్టేయి. ఈ ఇంట్లో మొగాణ్ణి, నీ మొగుణ్ణి, మీసం ఉన్న మొనగాన్ని నేను పిల్లని చూడడానికి అబ్బాయిని పిలిస్తే నువ్వు ఎదురు చెప్తావా? ఈ ఇంట్లో పెద్దరికం పెత్తనం నీదా నాదే? చెత్త కొట్టానంటే గోడకి పిడకలా అంటుకుపోతావు. జాగ్రత్త. బావా, ఎందుకు అక్కర్లేని వాళ్ళతో ఈ మాటలన్నీ? పిల్లని చూడడానికి వచ్చింది నేను, నాకు బాగా లైకింగ్ అయింది. మనం తాంబూలాలు పుచ్చుకుందాం, దాంతో మ్యారేజ్ సెటిలింగ్ అయిపోద్ది. ఈ మాట బాగుంది. పంతులో ఆ తాంబూలాలు పని పుచ్చుకో. ఓం నిశ్చితార్థ ముహూర్తం కరిష్యామి. అలాగే అయితే నన్నే ఇన్సల్టింగ్ చేస్తావరా? నీ ప్రాణాలు తీస్తాను. అడుగు ముందుకు వేశారో నరికి పోగులేస్తాను. బాలు, ఏమిట్రా ఈ ఘోరం? నట్టింట్లో ఈ నరుకోవడాలు, చంపుకోవడాలు ఏమిటి? బామ్మర్ది, బామ్మర్ది, ఈ బామ్మర్ది ఇంటి పట్టు ఉంటాడని, ఇలా అల్లరి చేస్తాడని అనుకోలేదు. ఈ పంతులోడు కొబ్బరికాయ మాటుకుని దరిద్రగట్టు మూర్తం ఎట్టి మన పాలన తీశాడు. నా మాటని ఇప్పటికి ఇంటికి వెళ్ళిపో. ఎంత అవమానం జరిగాక ఇక్కడ ఉండటానికి నేను ఇడియట్ని కాదు. రండి, బయలుదేరండి. రే బాలు, వెళ్లే ముందు ఒక విషయం చెప్తున్నాను. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజున శాంతిని బలవంతంగానే ఆదరణ చేసుకుంటాను. అలా జరగకపోతే నా పేరు సుబ్బారాయుడే కాదు.